వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజ హితం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రాన్ని ఆరోగ్యకరమైన తెలంగాణగా మార్చిన ప్రభుత్వ వైద్యులు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్య. పేదల వద్దకే కార్పొరేట్ స్థాయి వైద్య ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ వెల్లడి. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించేందుకే డబ్బులు పంపారు. మాజీ మంత్రి నారాయణపై నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ ఆరోపణ. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎక్కడ నిలబడినా ఓడిస్తాం. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ వైద్యులు రాష్ట్రాన్ని ఆరోగ్యకరమైన తెలంగాణగా మార్చారని, దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా మారాయని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కొండాపూర్లోని జిల్లా హాస్పిటల్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా అందించే 134 పరీక్షలను వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 8 డయాగ్నోస్టిక్ సెంటర్లు, 16 రేడియాలజీ సెంటర్లను ప్రారంభించామని ఆయన అన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా ఇప్పటి వరకు 54 పరీక్షలు చేస్తుండగా ఇక నుంచి 154 పరీక్షలు చేస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో టీఫా స్కాన్, టుడి ఎకో, రేడియాలజీ ల్యాబ్లను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ప్రపంచ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది కూడా చాలా కష్టపడ్డారని అంటూ వారి సేవలను కొనియాడారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 8 టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ను, 16 రేడియాలజీ ల్యాబ్లను ప్రారంభించుకోవడం జరిగింది. కొండాపూర్ ఆసుపత్రిలో ఈరోజు రేడియాలజీ ల్యాబ్ను, టీ డయాగ్నోస్టిక్ సెంటర్ను, న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ 3 యూనిట్లను ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. అంటే కొండాపూర్ రంగారెడ్డి జిల్లా ఆసుపత్రిగా ఉంది కనుక ఇక్కడ టీ డయాగ్నోస్టిక్ సెంటర్, న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్, అదేవిధంగా రేడియాలజీ ల్యాబ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్లను, 16 జిల్లాల్లో రేడియాలజీ ల్యాబ్లను ప్రారంభించడం జరిగింది. ఇవాళ మరో ముఖ్యమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అది ఇప్పటి వరకు టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ద్వారా 54 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి ఆ పరీక్షల సంఖ్యను 134కు పెంచడం జరిగింది. సో ప్రజలకు 134 రకాల పరీక్షలు ఉచితంగా చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అంటే ఏ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతమైనా, ఏ పిహెచ్సి అయినా, ఏ బస్తీ దవాఖానాలో మీరు శాంపుల్స్ ఇస్తే అవి టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో ప్రాసెస్ చేసి 24 గంటల్లోగా ఆ పరీక్షా ఫలితాలు డాక్టర్ గారికి, పేషెంట్ గారికి మొబైల్ ఫోన్లో పంపించడం జరుగుతుంది. దేశంలోనే ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా 134 రకాల పరీక్షలు ఉచితంగా చేసే కార్యక్రమం ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేడియాలజీ ల్యాబ్స్ కూడా ముఖ్యంగా ఇది మహిళలకు సంబంధించి మెమోగ్రామ్ అంటే క్యాన్సర్కి సంబంధించి మరి పరీక్ష చేయడము, అదేవిధంగా అక్కడ హై అండ్ అల్ట్రాసౌండ్ మిషన్ టిఫా స్కాన్ కానీ ఇతర స్కానింగ్లన్నీ కూడా ఉచితంగా చేసేటువంటి హై అండ్ అల్ట్రాసౌండ్ మిషను, 2D ఎకో మిషను, ఎక్స్రే మిషను ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ అన్ని జిల్లాల్లో కూడా చేశాం. రాష్ట్రంలో ఇప్పుడు 33 జిల్లాల్లో 31 జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్ మరియు రేడియాలజీ ల్యాబ్ ఇప్పటికే వచ్చింది. ఇంకొక 2 జిల్లాల్లో పనులు జరుగుతూ ఉన్నాయి. నారాయణపేట్ అండ్ మేడ్చల్ ఈ 2 జిల్లాల్లో కూడా త్వరలోనే పూర్తి చేసి అక్కడ కూడా సేవలు అందుబాటులోకి తెస్తాం. ఇవాళ 31 జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్ రేడియాలజీ సేవలు అందుబాటులోకి వచ్చినాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని పిహెచ్సిల్లో 134 రకాల పరీక్షలు ఉచితంగా చేసే కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. పేదల వద్దకే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. చింతపల్లి మండలం వెంజమూరులోని పల్లె దవాఖానా సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానాలలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం ఏటా 100 కోట్లు ఖర్చు చేస్తోందని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి వచ్చే రోడ్లను బీటీ రోడ్లుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
1.23 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి జెడ్పీటీసీ కంకణాల ప్రవీణ్ వెంకటరెడ్డి, ఎంపీపీ కొండూరు భవానీ పవన్, స్థానిక సర్పంచ్ దండేటి కార్ లలితాబాయ్, మోహన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గున్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నారాయణపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించేందుకు డబ్బులు పంపారని ఆరోపణలు గుప్పించారు. తనకు పంపిన డబ్బులు వాపస్ పంపారని అన్నారు. ఈ సందర్భం రానందున ఇన్నాళ్లు ఈ విషయం బయట పెట్టలేదని, తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, అవసరమైతే ప్రమాణానికి సిద్ధమని స్పష్టం చేశారు. నారాయణపై తాను చేసిన ఆరోపణలు కాదనగలరేమో చెప్పాలని అన్నారు. టీడీపీలో జెండా మోసిన వారిని మోసగించడం మామూలేనని, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, అబ్దుల్ అజీజ్ పరిస్థితి ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తాను టీడీపీ నేత నారా లోకేష్ పై చేసిన విమర్శలకు జిల్లా వ్యాప్తంగా టీడీపీ అలర్ట్ అయిందంటే తన బలమెంతో అర్థమవుతోందని అన్నారు. ఒక్కడి కోసం పాపం తెలుగుదేశం జిల్లా కదిలిందబ్బా. సూలూరుపేట దగ్గర నుంచి మొదలు పెడితే నాయకులు ఈరోజు చూసే కొవ్వూరు పాపం, సర్వేపల్లోళ్ళు, ఆత్మకూరోళ్ళు, మహా నాయకులందరూ కూడా ఈ సింగిల్ అనిల్ కుమార్ యాదవ్ కోసం కట్టగట్టుకొని గదిలేరు పాపం. కట్టగట్టుకొని ఆయన ప్రసన్నం కోసమో లేకపోతే ఆగ్రుడైపోయి ఉన్నాడు. మీరెందుకు అనిల్ కుమార్ యాదవ్ మీద ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, ఆగ్రుడైపోయినారో తెలియదు. కానీ ఒక్కడి కోసం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కదిలిందంటే అది అనిల్ కుమార్ యాదవ్ బలం ఎంతో, సత్తా ఏంటో ఈ పార్టీకి ప్యాంటు తడిసినోడికి తెలుసుంటుంది. అలా పాపం 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. 3 రోజుల క్రితం మా మాజీ సోదరుడు అలా కోసారు గొంతు. సరే, మా మాజీ సోదరుడు గొంతు కోసారులే పాపం అనుకునే లోపల నిన్న రాత్రి పాపం 4 సంవత్సరాల నుంచి పాపం ఒకటే పని, ఇంకేం పనిలే, నా మీద ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప, నేను ఎమ్మెల్యేనవుతా మీ సంగతి తేలస్తా, వీధుల్లోకి రావటం అధికారులు కానీ ఎవరైనా, నేను ఎమ్మెల్యేనవుతున్నా మీ సంగతి తేలుస్తున్నా, నేను ఎమ్మెల్యే అవుతున్నా మీ సంగతి తేలుస్తున్నా అని పాపం 4 సంవత్సరాలు పడి నిద్రలో కూడా అదే కలగని నిన్న రాత్రి పాపం నెల్లూరు నగరంలో ఈసారి మాత్రం ఆప్యాయంగా పిలవాలనుకుంటున్నాం. మా సేనన్న గొంతు కోసినట్టున్నారు. ఒక సినిమాలో ఒకటి ఉంది, ఒకరికి ప్రాణం పోసా ఒకరి ప్రాణం తీసా, లెవెల్ అయిపోయిందని. అట్లా తెలుగుదేశం పార్టీలో ఒక కోటంరెడ్డికి ప్రాణం పోసాం, ఒక కోటంరెడ్డి ప్రాణం తీసాం, లెవెల్ అయిపోయింది అని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారబ్బా. ఇది తెలుగుదేశం పార్టీ ఓ లోపల, అయినా మీ అంతర్గతం మాకు వద్దనుకోండి, కానీ అర్థం కావట్లా పాపం. ఒకరి వెనకాల ఒకరు పీక కోసేస్తుంటే చూసి జాలేస్తుంది, బాధేసింది. ఓహో, 4 సంవత్సరాల పాటు అబద్ధాలు కాబట్టి చెప్పుకోవచ్చు పాపం, నానా రకాలు పాపం చెప్పుకోవచ్చు పాపం. అసలు ఇంక వీరందరికీ తెలియని నిజం ఈరోజు చెప్పాలనుకున్నా. అవసరం రాలేదు కాబట్టి ఎప్పుడు చెప్పలే, కానీ ఈరోజు అవసరం వచ్చేసింది కదా. ఇది స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి మాత్రమే చెప్తున్నా, ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఉన్న తెలుగుదేశం నాయకులకి, ముఖ్యంగా మొన్న 28 కార్పొరేటర్లుగా పోటీ చేసిన నాయకులకి, కార్యకర్తలకి. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో పాపం అందరూ పోయి శ్రీనివాసులు రెడ్డి, అజీజు డబ్బులు తీసుకున్నారు వీళ్ళ దగ్గర అని రకరకాల రూమర్లు. అసలు అది తీసుకున్నారా లేదా అది మా అంతర్గత విషయం అనుకోండి, అది దాని గురించి మేము మాట్లాడకూడదు.
అది మా రాజకీయాలకు సంబంధించింది. ఎలాగో పాపం వాళ్ళు గొంతు వాళ్ళే కోసేశారు. కానీ మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్తారు, రాజకీయ నాయకుడికి వ్యాపారస్తుడికి ఒక తేడా. ఇది నెల్లూరు ప్రజలు గుర్తించాలి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కేడర్ కూడా గుర్తించుకోండి. అబ్బా, మీకోసం 2019లో ఎవరి జెండా మోసారో, మీరు ఎవరి కోసం కష్టపడ్డారో, ఎవరి కోసం జెండా మోసి ఎవరి కోసం కష్టపడ్డారో ఆ వ్యక్తి ఓడిపోయిన తర్వాత, ఎన్నికల తర్వాత ఈ 4 సంవత్సరాలు కనిపించడం దేవుడు ఎరుగు కదా. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మాకు డబ్బులు పంపించిన మాట వాస్తవం కాదా, ఆ డబ్బుల్ని నేను వెనక్కి పంపించడం మాట వాస్తవం కాదా అని చెప్పమన్న అభ్యర్థిని. ఇదే నారాయణ గారే, పేరు పెట్టి కూడా చెప్తున్నా, దానిలో దాపరికం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్పొరేటర్ల గెలుపుల కోసం మాకు ఆర్థిక సహాయం పంపిస్తే, ఆ ఆర్థిక సహాయం అంటే నాతో పాటు మా సోదరుడు కూడా పంపించుండొచ్చు. మా సోదరు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు బినామీ అని, తెలంగాణలో ఆంధ్ర రాజకీయాలు చెల్లవని, ఆయన తెలంగాణలో ఎక్కడ నిలబడినా ఓడించడం ఖాయమని వికారాబాద్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఖమ్మంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై ఆయన తీవ్రంగా స్పందించారు. కొడంగల్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొడంగల్ ప్రజలు ఆయన మాటలు నమ్మరని, కొడంగల్లో మళ్లీ గెలిచేది తానేనని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. నీచమైన రాజకీయాలు చేయడం మానుకోవాలని రేవంత్కు హితవు పలికారు. రాష్ట్రంలో పెట్టమని కాంగ్రెస్ పార్టీకి 10 లేదా 12 సీట్లు వస్తాయని, ముందుగా నీ సీట్ ఎక్కడో కన్ఫర్మ్ చేసుకో, చిల్లర మల్లర మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మరు అని రేవంత్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గవర్నమెంట్ వస్తుందని చెప్పి మాయ మాటలు పిట్టకట్టని చెప్తే ఎవరు కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న రోజు ఆయన తట్టుకునే దమ్ము ఏ ముఖానికి లేదు, ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, పేదల మనిషి కేసీఆర్ గారు. తెలంగాణ కనీస సంపద పెంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సంపదను పెంచి పేద ప్రజలకు పంచుతా ఉన్నాం. 2000, 3000 పెన్షన్ ఇస్తున్నాం, 1,16,000 రూపాయలు పెళ్లిళ్ళకి ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, న్యూట్రిషన్ కిట్ ఇస్తా ఉన్నాడు, రైతు బంధు ఎకరాకి 10,000 ఇస్తా ఉన్నాడు, రైతు బీమా ఇస్తా ఉన్నాడు, పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పెట్టి పట్టణాలు గ్రామాలు అభివృద్ధి చేస్తా ఉన్నాడు. ఇలాంటి కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ చేయాలి. మనకు అవార్డు భారతదేశంలోనే అత్యధికంగా అవార్డులు వచ్చినాయి, గ్రామాలకు కానీ మున్సిపాలిటీలకు కానీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినది, బీజేపీ ప్రభుత్వం మనం ఏదో సొంతంగా తెచ్చుకున్నది కాదు. అది కేంద్ర ప్రభుత్వం సర్వే చేసి దాని రిపోర్ట్ ప్రకారంగా మనకి ఇచ్చిన అవార్డులని. మనం తెలంగాణ ఎక్కడికి పోయిందో ఆ అవార్డుల ద్వారా తెలుస్తుంది. మనం గ్రామాలు ఎక్కడికి పోయినాయి, మున్సిపాలిటీలు ఎక్కడికి పోయినాయి. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి పేద ప్రజలకు సేవ చేస్తుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద రోజుకు ఒక మాట మాట్లాడడం, ఏదో గవర్నమెంట్ వచ్చినట్టు, ముఖ్యమంత్రి అయినట్టు. కోమటిరెడ్డి ఉన్నాడు, బట్టి ఉన్నాడు, జగ్గారెడ్డి ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయినట్టు, గవర్నమెంట్ వచ్చినట్టు పగటి కళలు అంటా ఉన్నాడు. మీ పార్టీకి 10-12 సీట్లకు ఎక్కువ రావు. నేను 10-12 సీట్లు వస్తే అవి కూడా మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ కలిసిపోయిన తర్వాత అలాంటి పరిస్థితి ఉన్నది. దాన్ని తీసుకొని ఏదో ఊపు చేసి ఖమ్మంలో బహిరంగ సభ పెట్టామని చెప్పి ఆంధ్రకేయ జనాలను తరలించి అక్కడ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి, ఆ షెడ్లతో మాట్లాడి జనాలంతా ఆంధ్రకేయ తెచ్చి ఏదో సభ జరిగిందని చెప్పి తెలంగాణ అంతా చూపించి గవర్నమెంట్ వస్తుందని చెప్పి మాయ మాటలు పిట్టకట్టని చెప్తే ఎవరు కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న రోజు ఆయన తట్టుకునే దమ్ము ఏ ముఖానికి లేదు, ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, పేదల మనిషి కేసీఆర్ గారు. తెలంగాణ కనీస సంపద పెంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సంపదను పెంచి పేద ప్రజలకు పంచుతా ఉన్నాం. 2000, 3000 పెన్షన్ ఇస్తున్నాం, 1,16,000 రూపాయలు పెళ్లిళ్ళకి ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, న్యూట్రిషన్ కిట్ ఇస్తా ఉన్నాడు, రైతు బంధు ఎకరాకి 10,000 ఇస్తా ఉన్నాడు, రైతు బీమా ఇస్తా ఉన్నాడు, పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పెట్టి పట్టణాలు గ్రామాలు అభివృద్ధి చేస్తా ఉన్నాడు. ఇలాంటి కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ చేయాలి. మనకు అవార్డు భారతదేశంలోనే అత్యధికంగా అవార్డులు వచ్చినాయి, గ్రామాలకు కానీ మున్సిపాలిటీలకు కానీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినది, బీజేపీ ప్రభుత్వం మనం ఏదో సొంతంగా తెచ్చుకున్నది కాదు. అది కేంద్ర ప్రభుత్వం సర్వే చేసి దాని రిపోర్ట్ ప్రకారంగా మనకి ఇచ్చిన అవార్డులని. మనం తెలంగాణ ఎక్కడికి పోయిందో ఆ అవార్డుల ద్వారా తెలుస్తుంది. మనం గ్రామాలు ఎక్కడికి పోయినాయి, మున్సిపాలిటీలు ఎక్కడికి పోయినాయి. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి పేద ప్రజలకు సేవ చేస్తుంటే
ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద రోజుకు ఒక మాట మాట్లాడడం, ఏదో గవర్నమెంట్ వచ్చినట్టు, ముఖ్యమంత్రి అయినట్టు. గోదావరి నదికి ఎగువన మహారాష్ట్రలోని వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేటు తెరుచుకోవడంతో నిర్మల్ జిల్లా బాసరికి నీరు చేరుకుంటోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారుల సమక్షంలో అధికారులు 14 గేట్లను ఎత్తారు. ప్రస్తుతం మహారాష్ట్ర నుండి బాసర వైపు గోదావరి నది పరవళ్లు తొక్కుతూ ఉరకలు వేస్తోంది. ఇక గేట్లను ఎత్తేయడంతో నదీ పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచుతామని అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని సైదాబాద్ డివిజన్ సాయిరాం నగర్లో జలమండలి అధికారులు స్థానిక కార్పొరేటర్కు ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండా డ్రైనేజీస్ పైప్ లైన్ల నిర్మాణం పనులు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. పంచాయతీరాజ్ శాఖ సిడిపి నిధులతో 3 రోజులుగా డ్రైనేజీ పైప్ లైన్ల నిర్మాణ పనులు కాంట్రాక్టర్ చేపట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి బీజేపీ నేతలతో కలిసి అక్కడికి వెళ్లారు. జలమండలి డీజీఎం షీలారాణి మేనేజర్ శ్రవణ్కు ఫోన్ చేసి పిలిపించారు. జరుగుతున్న పనుల పట్ల జలమండలి అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చెబితే కాంట్రాక్టు పనులు చేస్తున్నారని, అంతే తప్ప తమకేమీ సమాచారం లేదని వారు చెప్పడంతో కార్పొరేటర్, బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారు. ప్రోటోకాల్ ప్రకారం డివిజన్లో అభివృద్ధి పనులపై తమకెందుకు తెలియచేయలేదని అడగగా మరోసారి సమస్య రాదని జీవీఎం సర్ది చెప్పడంతో కార్పొరేటర్ శాంతించారు. ఇప్పుడు అక్కడ మ్యాంగోలు కట్టిద్దామని చెప్పేసి ప్లాన్ చేసినాం. ఇక్కడ ఒక తీసుకోవాలి కదా, మనతో తీసుకోకుండా చేస్తేనే మళ్ళీ పని జిఎం నుంచి బీజిఎం దాకా కలవాలి. ఏ లైన్ అయితే పోతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ మంచినీళ్ళకు ఇళ్ళకు ఇక్కడ గ్రామీణ సరే ఆమె పెట్టేదేమో పెడతా ఉంటుంది. డిపార్ట్మెంట్కి ప్రాబ్లం దీనికి కావాలి, బడ్జెట్ కావాలి, ఆమె చేత బడ్జెట్ ఉండదు, ఎవరు రాయవలసి ఉంటుంది. ఎన్నిసార్లు పెట్టాలి, వెళ్తామో ఏముండదు. ఇక్కడ ఉన్న అయితే అందరికంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ 15 సంవత్సరాలు. అంటే నాకు కూడా ఎవరు ఏం చెప్పలేదు ఇట్లా వర్క్ స్టార్ట్ అవుతుందని. ఈరోజు వచ్చి చూసాము, లెవెల్స్ కరెక్ట్గానే ఉన్నాయి. నాకు కార్పొరేటర్ మేడం ఫోన్ చేశాను. సో మీకు కూడా ఇంటిమేషన్ లేదు? మాకు కూడా ఇంటిమేషన్. అంటే ఎమ్మెల్యే గారు చెప్తే వాళ్ళు చేశారండి అంతే. యాక్చువల్గా మాకు చెప్పాలి, మాకు కార్పొరేటర్ మేడంకి అందరికి చెప్పాలి, కాకపోతే ఎవరికి చెప్పలేదు. నెక్స్ట్ యాక్షన్ ఏముంటుందండి? నెక్స్ట్ ఎప్పుడైనా వర్క్ జరిగినప్పుడు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ చెప్పే చేయాలి.
కార్పొరేటర్ మేడం కానీ మాకు కానీ డిపార్ట్మెంట్కి కానీ చెప్పి చేయాలి కంపల్సరీ. ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతారు కదా. ఒక నిమిషం సార్, అధికారులు కానీ ఏ ఒక్క అధికారులు కానీ ఎటువంటి ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఎమ్మెల్యే గారి నుంచి మెసేజ్ కానీ ఫోన్ కానీ ఏది లేదండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అందుకనే మేము ఏంటి మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ కనుక్కుందామని చెప్పేసి అందరము ఇవ్వాలంటే నిన్న బక్రీద్ పండగ ఉంది, నిన్న ఆఫీసర్స్ హాలిడేస్, వీళ్ళందరూ ఎవరు ఉండరని చెప్పేసి మేము ఈరోజు మళ్ళీ కూడా అడిగాము. అడిగితే ఆయన యాదగిరి రెడ్డి గారంట ఎవరో కాంట్రాక్టరు, మళ్ళీ కనీసం ఆయనన్నా వచ్చి మాకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. అదే చూడండి, మీరు ఒకసారి గమనించండి, ఆ మెయిన్ రోడ్డు నుంచి లోపల కాలనీ మొత్తం తవ్వుతున్నారు. ఇంత పెద్ద సివరేజ్ ప్రాబ్లం చేస్తున్నారు, మళ్ళీ కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇష్టం ఈ మీడియా తరఫు నుంచి నేను చెప్తున్నాను, గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ సీవరేజ్ ప్రాబ్లంలు, ఈ సీవరేజ్ లైన్లు వేస్తున్నారు, వాటర్ లైన్లు కూడా వేస్తున్నారు. మళ్ళీ దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ సీవరేజ్ లైన్ వేస్తున్నారో వాళ్ళు మాకు వచ్చి సమాధానం చెప్పాలి, మాకు వచ్చి అపాలైజ్ చేయాలి, చెప్పి ఇదిగో ఈ పని చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నాను. ఇంకొకటి మీడియా నుంచి నేను ప్రతి ఒక్క కాంట్రాక్టర్ హైదరాబాద్ డివిజన్ లో శంకేశ్వర బజార్ లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీకు ఇన్ఫర్మేషన్ లేదని చెప్తున్నారు కదా, ఇది ఎంతవరకు? ఈ వర్క్ సిడిపి వర్క్ అండి. ఎమ్మెల్యే గారు చెప్తే సిడిపి ఫండ్స్ లో చేస్తారు, దానికి కన్సర్న్ ఏఈ ఉంటారు, డిఈ ఉంటారు. సో మాకైతే తెలియదు, నేనైతే లీవ్లో ఉన్నాను. సో మాకైతే డిపార్ట్మెంట్ అయితే నాలెడ్జ్ లేదు. ఎమ్మెల్యే గారు చెప్తే వాళ్ళు చేశారంట కాంట్రాక్టరు, అంతవరకేనండి. మాకైతే తెలియదు. కానీ జిహెచ్ఎంసీ అధికారులకు కానీ ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. నేనే లేను, యాక్చువల్గా నేను లీవ్లో ఉన్నానండి. నాకు ఇక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఏంటంటే ఏ గుంతలలో కన్సర్ట్ అంటే బ్యారికేడ్స్ అవన్నీ పెట్టి ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు వచ్చి లెవెల్స్ అవన్నీ కూడా మేము ఇప్పుడైతే జస్ట్ మీరు పిలిచిన తర్వాత వచ్చి చూసాం, లెవెల్స్ అయితే ప్రాపర్గానే ఉన్నాయి. కాకపోతే అది సిడిపి ఫండ్స్లో జరుగుతుంది కాబట్టి మా నాలెడ్జ్లో లేదు. అంటే మీ అబ్సెన్సీ లెవెల్లో ఉన్నప్పుడు ఎవరన్నా ఒకటి కన్సర్న్ ఎవరన్నా, నేను లేను కాబట్టి నాకు తెలియదు. మరి ఈ అబ్బాయి మేనేజర్ మా మేనేజర్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్లడం గ్రామంలోని ఫ్లెక్సీలు కలకలం రేపాయి. వెల్లడం గ్రామ భూ నిర్వాసితులు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. 7 ఏళ్ల క్రితం రోడ్డు విస్తరణలో వెల్లడం చంద్రాల గ్రామాలకు చెందిన సుమారు 130 కుటుంబాలు భూములు కోల్పోయాయి. జగనన్న సురక్షలో భాగంగా ఇంటింటికి వెళ్లనున్నటువంటి అధికారులకు గ్రామస్తులు జలకిచ్చారు. రాత్రికి రాత్రే గ్రామంలోని ఇళ్లకు పోస్టర్లు అంటించారు. ప్రధాన రహదారి వెంట ఇళ్లకు నిరసన పోస్టర్లు దర్శనమిచ్చాయి. రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లండి, జగనన్న సురక్షలో మీరు మాకు చేయాల్సిన న్యాయం ఇదే అంటూ గ్రామ ఎంట్రన్స్ లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జగనన్న ఆదుకో అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. బీసీలపై జరుగుతున్న దాడులను సహకరించడం శ్రేయస్కరం కాదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు. హైదరాబాద్ విద్యానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ మీడియా ప్రతినిధిపై చేసిన దాడి ప్రతి ఒక్కరిని కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ముదిరాజులను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని మండిపడ్డారు. బీసీలను చులకన చేయడం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పరిపాటిగా మారిందని అన్నారు. బీసీ కులస్తులను ఎవరైనా దూషిస్తే అట్రాసిటీ కేసులతో చట్టరీత్యా శిక్షించాలని కోరారు. పురికొల్పే విధంగా వాతావరణం అనేటువంటి తయారు చేస్తున్నది. ఈ మధ్య జరిగినటువంటి సంఘటనలు ఉదాహరణ తీసుకుంటే పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి డైరెక్టు రాష్ట్రంలో బీసీలో కూడా ప్రధాన కులమైనటువంటి కులాన్ని పట్టుకొని దూషించడమే కాకుండా ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదుగుతున్నటువంటి ప్రజానాయకుడిగా ఎదుగుతున్నటువంటి ఈటల రాజేందర్ పైన సుపారీ ఇచ్చి 20 కోట్ల సుపారీ ఇచ్చి అంతం చేస్తామనేటటువంటి సంభాషణ చేసినటువంటి సంఘటనే కానీ
అదేవిధంగా నిన్ననే ఈ మధ్యనే లింగారావు అనేటటువంటి వ్యక్తి బీసీ మహిళా సంక్షేమ అధ్యక్షురాలు పట్టుకొని గౌండ్లది అని చెప్పి దుర్భాషలాడడం అనేటటువంటి సంఘటనలు చూస్తే ఏంటిదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటిదంటే బీసీలను చులకన భావంతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక పలచనటువంటి విధంగా మాట్లాడేటటువంటిది బీసీ కులాలను తక్కువ చేసి మాట్లాడేటటువంటిది అనేటటువంటి చూస్తుంటే ఈ రాష్ట్రంలో తక్షణమే బీసీ అట్రాసిటీ చట్టం ఏదైతే మేము చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నామో అటువంటి అట్రాసిటీ చట్టం రావాల్సినటువంటి పరిస్థితి పరాకాష్ఠకు చేరిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కౌశిక్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్ను కిడ్నాప్ చేయడమే కానీ అదేవిధంగా 20 కోట్ల సుపారీ అని చెప్పడమే కానీ అదేవిధంగా లింగారావు అనేటటువంటిది వ్యక్తి గౌండ్లది అని చెప్పి స్పష్టంగా అనేటటువంటి దీనికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నా కానీ ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకోకుండా వీళ్ళని అరెస్టు చేయకుండా విచారణ చేయకుండా మొత్తము పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వెళ్ళము ఏమాత్రం చర్య తీసుకోకపోవడం చూస్తుంటే ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వము కావాలనేటటువంటి విధంగా ఈ బీసీలకు వ్యతిరేకంగా అప్పర్ క్యాస్ట్ సిస్టము దుర్భాషలాడేటటువంటి ఒక వాతావరణం కల్పించడం ద్వారా బీసీలను చులకన చేసేటటువంటి ఒక దుర్మార్గ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై మండిపడుతూ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. పాఠశాలలో అమ్ముతున్నటువంటి పుస్తకాలు యూనిఫామ్లు కొనలేక విద్యార్థుల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల ఫీజులు కట్టాలంటే తల్లిదండ్రులకు నరకం కనబడుతోందని ఉన్నదంతా అమ్ముకోవాల్సి వస్తుందని లబోదిబోమంటున్నారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తం పీలుస్తున్నాయని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు ఉదాసీనత వైఖరిలో ఉన్నారని పద్ధతులు మార్చుకోకపోతే చర్యలు తప్పవని లేఖ ద్వారా హెచ్చరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ శ్రీరామనగర్లోని సర్వే నంబర్కున్న పొజిషన్లో సర్వే నంబర్కు వ్యత్యాసం ఉందని గ్రహించాలని బౌండరీస్ కూడా సరిపోవట్లేదని పొజిషన్లో ఉన్న పలువురు అన్నారు. మీడియా సమావేశంలో బాధితులు సురేష్ బాబు, భాస్కర్, మునవర్ మాట్లాడుతూ తాము 2007లో ఉస్మాన్ అనే వ్యక్తి నుండి 1200 గజాలు తీసుకున్నామని తెలిపారు. మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి బాలయ్య అనే వ్యక్తి పేరు మీద తప్పుడు పత్రాలు సృష్టించి భూమి తమది అంటూ ప్రతిసారి భూమి మీదకు వచ్చి తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులు పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లామని తెలిపారు. 2008 में मोहम्मद गौस नामी हमारे पे नहीं है, दूसरे बालिया के नाम पे कोई स्पेसिफिक परफॉर्मेंस सूट डाल दे के एक ऑर्डर ले लेके आके जब से हरासमेंट कर लेते हुए ये लैंड पे उसका कुछ है ही नहीं, इस पे आके बार बार पुलिस वालों को भी गलत रास्ता बता रहा और इसके पीछे क्या है क्या नहीं मालूम. अब कोरोना के पीरियड में भी आके डुप्लीकेट लोगों को ले लेगा कि पुलिस वालों को गलत 100 नंबर डायल करके पुलिस वाले पब्लिक जमा है तो पुलिस इमीडिएट पूरी तकरीबन कई पुलिस वाले इधर आ गए. पुलिस वालों को भी गलत रास्ता बढ़ रहा और कोर्ट में भी गलत जो भी रिपोर्ट यहाँ बेलीफ आके लेके दे रहा रिपोर्ट उसमें टैंपरिंग कर रहा, वहाँ पे कोर्ट को भी गलत रास्ता बता रहा और गलत टैंपरिंग करके उन लोगों से भी चीटिंग कर रहा और यहाँ पर भी चीटिंग पुलिस वालों से भी कर रहा और आके हमारे को हरासमेंट कर. ये प्रॉपर्टी उसको रिफ्लेक्ट है ही नहीं, ये प्रॉपर्टी है दूसरी, सर्वे नंबर नहीं है, टैली नहीं हो रहा, हाउस नंबर टैली हो रहा ना, बाउंड्रीज टैली हो रहे. आके हरासमेंट, परसों भी रिसेंटली हरासमेंट और आज भी आके पुलिस वालों को बोल के ये हरासमेंट करने जा रहे. अब उसमें हमारे हम यही गुजारिश कर रहे कि हुकूमत से भी और यहाँ के लोकल कौन है उसके इतना सपोर्ट, उसको जो पॉलिटिकल लेवल में इतने पुलिस को ले लेके यहाँ पे अरेंजमेंट कैसा कर रहा, क्या कर रहा, इतने बार 7 टाइम्स आके रिटर्न गए. अब उस बेलिफ्स आके बोला देख लेके हम भी यही चाह रहे फैक्ट बताओ, हम भी कोई ग्रैबर नहीं है, कोई
कब्जा कर लिए। हम 2007 में रजिस्ट्रेशन कर लिए थे। अब इसको गलत रास्ता बता के, यही प्रॉपर्टी बता के, यही प्रॉपर्टी है, इधर से आना उधर से आना, हमको सफ़र हो रहे, हम काम नहीं कर सक रहे। अब यहाँ पे हमारे दूसरे वॉचमैन है, यहाँ पे हमारे वॉचमैन के लेडीज़ है, वो लोग को भी परेशान हो रही है, क्या है भाई यहाँ पे ऐसा कहीं को हो रहा बोल के, उन लोग परेशान हो रहे। रातों में डरना, दिन में डरना, ऐसा एक डर का माहौल बना दे रहे। पुलिस भी इतनी आ रही, पुलिस भी कम से कम 100-150 पुलिस वालों को गाड़ियों को लेके आ रहे। साहब हम यही गुजारिश कर रहे हैं कि हमारे से इंसाफ, ये हरासमेंट से हमको बचाइए। हमको इंसाफ तो इंसाफ, हम इंसाफ पे ही है, मगर हरासमेंट से बचाना है हमारे। हरासमेंट बार बार हरासमेंट हो रहा, वो हरासमेंट से बचाइए साहब। हरासमेंट आप लीगली आप समझ सकते, 7 टाइम्स गए बोले तो अब उसको क्या है, उसको उल्टा वो करने का, बार बार टाइम दे रहे उसको, आगे उससे बात कर रहे। अरे एडवोकेट रहे तो एडवोकेट में कोर्ट में भी गलत प्रूफ बता के, या रिपोर्ट जो लिख के दे गए रिपोर्ट बेलीफ आके रिपोर्ट। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రాన్ని ఆరోగ్యకరమైన తెలంగాణగా మార్చిన ప్రభుత్వ వైద్యులు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్య. పేదల వద్దకే కార్పొరేట్ స్థాయి వైద్య ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ వెల్లడి. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించేందుకే డబ్బులు పంపారు. మాజీ మంత్రి నారాయణపై నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ ఆరోపణ. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎక్కడ నిలబడినా ఓడిస్తాం. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హెచ్చరిక. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.